హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్కి, నా సోయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమల్ల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రామ్తా మాస్టర్ గారికి శత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాల, కృతజ్ఞతలు. నా కుటుంబ సభ్యులకు, నా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్వామి రామ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. యజ్ఞంలో ప్రకృతి కాలుష్యాన్ని నిర్వీర్యం చేసి దాన్ని బలోపేతం చేసే పదార్థాలు ఉన్నాయి. అగ్ని మంత్రోచ్చారణ ద్వారా వాటిని సూక్ష్మ శక్తిగా మార్చి, మేడం నాగరత్న ఫోన్ చేస్తుంది, మీరు కలుపుతారా? రోజు వస్తానంటది, నేను మధ్యాహ్నం చేసింది తీయలేకపోయా. నాగరత్న ఫోన్ చేస్తుంది, మధ్యాహ్నం కూడా చేసింది కానీ క్లాస్ జరుగుతుంది కదా, మళ్ళీ మాట్లాడుతుంది. అట్లా కాదు మేడం, మీరు అదే చేస్తే వస్తుంది ఆమె కూడా క్లాస్ కి. దీంట్లో ఇప్పుడు ఎట్లా వస్తుంది మేడం? ఇది గ్రూప్ కాదు కదా, వాట్సాప్ కదా. ఇది వాట్సాప్ లో రాదా మేడం? ఇంకొక కాల్ చేయడానికి రాదండి కదా? ఓకే. మన ఆ గ్రూప్ లో అయితే వాట్సాప్ గ్రూపే కదా, ఆ గ్రూప్ లో అయితే వచ్చేది. ఇప్పుడు కట్ చేసి గ్రూప్ లోకి వెళ్దామంటే చెప్పండి. కాదు, ఇప్పుడు మామూలు కాల్ అయితే వస్తారు కదా మేడం, మా ఇది కాన్ఫరెన్స్ కాల్ లాగా ఇది రాదా? అట్లా చేయడానికి కుదరదు మేడం. మన గ్రూప్ ఓకే మేడం. ఓకే, చేద్దామంటారా? గ్రూప్ లో ఇప్పుడు చేయమంటే చేస్తాను. వచ్చి వాళ్ళందరూ కూర్చుంటారు. ఓకే మేడం. యజ్ఞంలో ప్రకృతి కాలుష్యాన్ని నిర్వీర్యం చేసి దాన్ని బలోపేతం చేసే పదార్థాలు ఉన్నాయి. అగ్ని మంత్రోచ్చారణ ద్వారా వాటిని సూక్ష్మ శక్తిగా మార్చి మనం అనుకున్న ప్రాంతంలోకి పంపగలదు. అగ్ని ప్రక్రియ సాధువుల దృఢ సంకల్పం. మంత్రం ద్వారా ఉత్పత్తి అయిన సూక్ష్మ గ్రాహ్య శక్తి, అలాగే యజ్ఞం చేసే వ్యక్తి స్వభావము అన్నీ కలిసి ప్రకృతికి కొత్త జీవశక్తిని ఇస్తాయి. యజ్ఞం ద్వారా ఉత్పత్తి అయిన శక్తి మేఘాలకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. దాంతో అవి స్వచ్ఛమైన వర్షాన్ని కురుస్తాయి. స్వచ్ఛమైన వర్షము ఆరోగ్యకరమైన పంటలను ఇస్తుంది. ఆ పంటల్ని వినియోగించే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తారు. నువ్వు ఆరోగ్యకరమైన సమాజంలో ఉంటే నీ ఉన్నత లక్ష్యాలను చేరుకోవటానికి అడ్డొచ్చే అడ్డంకులు చాలా తక్కువగా ఉంటాయి. గీతలో ఏం చెప్పారో గుర్తుంచుకో. యజ్ఞ సూత్రాలను అనుసరించి కర్మను ఆచరించని వారు నిస్సారమైన జీవితం గడుపుతారు. యజ్ఞ సూత్రాలను అనుసరించి కర్మని ఆచరించిన వారు నిస్సారమైన జీవితాన్ని గడుపుతారు. వారి పనులకు ఒక లక్ష్యము ఉండదు, వాటికి కోరుకున్న ఫలితాలు లభించవు. ఓలే సోంబేరి బాబాతో ఒక నెల ఉన్నాడు. ఈ నెల రోజుల సమయంలో ఇంద్రుడిని దేవతలని ఎందుకంటారో తెలుసుకున్నాడు. ఇంద్రుడు వర్షాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ భూమి మీద ఉన్న జీవం పూర్తిగా వర్షం మీద ఆధారపడి ఉంటుంది. అతని చైతన్యంతో అన్ని శక్తులు సమాహారమై భూమిపై వర్షాలు పడతాయి. జీవులకు ప్రాణధారమైన నీరు అందుతుంది. ఇతర దేవతామూర్తుల ముందు నిలిచి వాళ్ళ అంతర్గతాన్ని సఫలీకృతం చేసే దళనాయకుడు ఇతడే.
ఇంద్రుడిని రుద్రుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. రుద్రుడు అంటే బాధల సంతోషాల జల్లులను వెదజల్లేవాడు. యజ్ఞాలు జరుగుతుంటే అతను సంతోషాల జల్లులను కురిపిస్తాడు. ప్రజల బద్ధకంతో, నిర్లక్ష్యంతో, కుటిలత్వంతో వ్యవహరించడం మొదలుపెట్టినప్పుడు ప్రజలను బాధల జల్లులతో తడుపుతాడు. అందుకే కొంతమందికి ఇంద్రుడు కరుణాంతరంగుడుగాను, మరికొంతమందికి భయంకరుడుగాను కనపడతాడు. సోంబరి బాబాతో బోలే ఉండడం వల్ల సామాజిక ఆచారాలు, మూఢ నమ్మకాలు, పిడివాదాలు అన్ని శాస్త్రీయ యజ్ఞ ప్రక్రియల్లో కలిసిపోయాయని, దాంతో వేద కాలంలో ఋషులు చెప్పిన శాస్త్రీయ యజ్ఞ యాగాదులు అంతరించిపోయాయని తెలుసుకున్నాడు. నిస్సారమైన జ్ఞానంతో బ్రాహ్మణులు వేద మూలాలతో తెలియజేసిన యజ్ఞ కర్మని విడదీశారని, హిందుత్వం కేవలం దాని శవాన్ని మాత్రమే మోసుకొని వెళ్తుందని, అందుకే వేద ఋషుల సంతానం తీవ్ర బాహ్యాభ్యంతర దారిద్ర్యంతో కలత చెందుతున్నారనే విషయం తెలుసుకున్నాడు. వేద సారమే సోంబరి బాబా రూపమని బోలే గ్రహించాడు. ఆయన దేన్ని బోధించరు, కేవలం చేసి చూపిస్తారు. అతని దగ్గరికి వచ్చే వాళ్లలో చాలా మంది అమాయకులు, రైతులు, చిన్న వ్యాపారస్తులు, చేతి వృత్తి పనివారు వస్తుంటారు. అప్పుడప్పుడు కవులు, రచయితలు, ఉపాధ్యాయులు కూడా వస్తుంటారు. ఆయన చేతిలో కనీసం ఒక్క పుస్తకం కూడా ఉండదు. ఆయన ఎలాంటి ప్రసంగాలు చేయరు. ఒక్క విద్యార్థి కూడా ఆయన దగ్గర చదువుకోవడానికి ఏనాడు రాలేదు. సోంబరి బాబా వెళుతున్న రోజు లోపల అగ్నిని సేకరించు, వెలుపల అగ్నిని పూజించు అని దీవించాడు. కృతజ్ఞతతో బోలే శిరస్సు వంచి, నా అంతట నేను యజ్ఞం నిర్వహించవచ్చా అని అడిగాడు. దానికి సోంబరి బాబా, మొదట నీలోని అగ్నిని మేల్కొల్పుకో, నువ్వు పరివర్తన చెందు. ఉపనిషదగ్నిని సాధువు తన తలపై ఎలా అవతరిస్తాడో ఆ విధం నేర్చుకో. నీలో నిద్రాణమై ఉన్న అగ్నిని బాబాజీ అగ్ని రవ్వలతో మేల్కొల్పుతారు. ఒక గుహ నుండి మరో గుహకు ఆ అగ్నిని ఎలా తీసుకెళ్లాలో బాబాజీ నేర్పుతారు. లక్షలాది గుహలు, మానవ హృదయాలు చీకటిలో మునిగిపోయి ఉన్నాయి అని బదులిచ్చాడు. అపార జ్ఞాన సంపదతో కూడిన ఈ ఆశీర్వచనంతో బోలే గడ్వాల్ హిమాలయాల్లో పేరొందిన చంద్రబాబాని శక్తి మందిరంలో ఉన్న తన గురువుని కలుసుకోవడానికి తిరిగి వెళ్ళాడు. సమయం చూసుకుని బోలే సోంబరి బాబాతో తన అనుభవాల గురించి బాబాజీకి వివరించాడు. ఆయన బోలే పురోగతి చూసి సంతృప్తిగా నవ్వారు. తనేం నేర్చుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టమని ఆయన బోలేతో చెప్పాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే మీమాంసలో ఉండిపోయాడు బోలే. ఎందుకంటే అతడు బాబాజీ దగ్గర, మరికొంతమంది సాధువుల దగ్గర ఎన్నో విషయాలు చాలా నేర్చుకున్నాడు. గుడారి బాబా దగ్గర నేర్చుకున్న ఆధునిక శ్వాస పద్ధతులలో కూడిన హఠయోగం, తన గురుభ్రాత స్వామి శివానంద నుండి వేదాంత పద్ధతిని అనుసరించిన స్వీయ ప్రతిబింబ యోగం, అఘోరి బాబా నేర్పిన నాభిధాన యోగం, సోంబరి బాబా నేర్పిన అగ్నికర్మ యోగం, ఇన్ని ఉన్నాయి. సాధన మొదలు పెట్టాలంటే వీటిలో ఎక్కడి నుండి ప్రారంభించాలి, వాటన్నింటినీ ఎలా సాధన చేయాలి, ఈ ప్రశ్నలన్నీ బోలేని చుట్టుముట్టాయి. అదే విషయాన్ని బోలే బాబాజీని అడిగాడు. దానికి బాబాజీ నాభిని కేంద్రంగా చేసుకుని ధ్యానం చేయమన్నాడు. సాధన పూర్తయిందని తాను చెప్పే వరకు కుమావు హిమాలయాల్లో హల్దావని ప్రాంతంలో గల సీతావని గుహలో అన్నాడు. ఎక్కువ సామగ్రి తీసుకెళ్లకు. 2 జతల బట్టలు, ఒక దుప్పటి, నీటి కుండ, భిక్షాపాత్ర, గుహలో హోమం కోసం ఓ గుడ్డలు ఉండాలి. ఎవరితోనూ స్నేహ సంబంధాలు పెట్టుకోకు. వేకువ సమయంలో కూర్చొని శరీరంలో అగ్నికి కేంద్ర స్థానమైన నాభిపై దృష్టి కేంద్రీకరించి ధ్యానం మొదలుపెట్టు. నీ నాభి మధ్య భాగంలో అగ్ని ఉందనే స్పృహ తప్పుతుంటే ఆ సమయంలో మెల్లిగా కళ్ళు తెరు. ఎదురుగా ఉన్న హోమగుండంలోని అగ్నిని చూడు. కళ్ళు మూసుకో. ఆ దృశ్యాన్ని నీ నాభి కేంద్రంలో ప్రతిష్ఠేపించు. ఇది మంత్రం. నీ ధ్యాన సమయంలో ఈ మంత్రాన్ని గుర్తుంచుకో. ప్రతిరోజు మధ్యాహ్నం నీ భిక్షాపాత్రతో
దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళు, దొరికిన భిక్షతో తృప్తిపడు. సాధన కాలమంతా ఎవరి మీద దేని మీద ఆధారపడకుండా ఉండాలి అని బాబాజీ బోలేకి చెప్పి సీతాబని గుహకి పంపించాడు. బోలే గుహకి వెళ్ళినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అదే బోలే గుహకి వెళ్ళినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అది ఖాళీగా ఉన్నట్టే ఉంది. ఆ గుహ ఎంత మాత్రం సౌకర్యంగా లేదు. అక్కడున్న చెత్త అంతా తీసి పారేసి హోమం వెలిగించడానికి చాలా రోజులు పట్టింది. అంతేకాక ప్రతిరోజు కర్రలు మొద్దులు పోగు చేయడానికి చాలా సమయం పట్టేది. ఆ కర్రలు విపరీతమైన పొగతో మండేవి. ఆ పొగ గుహ మొత్తం కమ్మేసేది. ఎవరి మీద ఆధారపడవద్దని బాబాజీ చెప్పారు. ఆ మాట గుర్తున్నా సరే ఎండుకట్టెల కోసం గ్రామ ప్రజల మీద ఆధారపడక తప్పింది కాదు బోలేకి. అందుకే గ్రామస్తులే కావలసిన కట్టెలను సరఫరా చేసేవారు. చివరికి ఒక వారం తర్వాతే బోలే తన దినచర్యలను మొదలు పెట్టగలిగాడు. మొదట్లో వీలైనన్ని కట్టెలు అడవి నుంచి పోగు చేసుకుని గ్రామస్తుల నుండి కొద్ది కట్టెలు మాత్రమే తీసుకునేవాడు. కానీ క్రమంగా గ్రామస్తులు ఉదారంగా తనకు కట్టెలు తెచ్చిపెట్టసాగారు. దాంతో అతడు తానే స్వయంగా కట్టెలను పోగు చేసుకునే పని నిలిపివేశాడు. ఇక ప్రతిరోజు గ్రామంలోకి భిక్షా పాత్రతో వెళ్లి గ్రామస్తుల నుండి భిక్షాటన చేసుకుంటే సరిపోయేది. 2 వారాల్లోనే అతని సాధన ఒక క్రమంలో పోతుంది. ఇలా ఉండగా ఒక రోజు బయటికి వెళుతుండగా గుహలో నుండి ఓ గొంతు, నీ విధేయతకి మాకెంతో ఆనందంగా ఉంది అనే స్వరం వినిపించింది. నువ్వు ఆహారం కోసం ఇకపై భిక్షాటన చేయనవసరం లేదు. నీకు కావలసినంత ఆహారం ఇక్కడే తిను అని అంటుండగానే ఒక కంచం నిండా ఆహారం కనబడింది. ఈ అతీంద్రియ చర్యకి బోలే పులకించిపోయాడు. గుహలో నివసిస్తున్న దేవతామూర్తుల అభిమానాన్ని చూరగొన్నందుకు, తనని ఒక నిజాయితీ పరుడైన సాధకుడిగా వాళ్ళు గుర్తించినందుకు కాస్త గర్వించాడు. మనసంతా పులికిస్తూ ఉండగా ఈ గుహకు పంపించినందుకు తన గురువుకి మదిలోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. వాళ్ళిచ్చిన ఆహారాన్ని స్వీకరించి ఆనాటి నుంచి ఆహారం కోసం గ్రామంలోకి వెళ్లి భిక్షాటన చేయడం మానుకున్నాడు. హోమగుండానికి కావలసిన కట్టెలను గ్రామస్తులు సరఫరా చేస్తున్నారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండా గుహలోనే ఆహారం దొరుకుతోంది. ఆ 2 వారాల తర్వాత అతని సాధన క్రమ పద్ధతిలో కొనసాగడం మొదలైంది. సాధన పూర్తి అయిన తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్తూ ఆయన తనను చూసి తప్పక పడతాడని బోలే అనుకున్నాడు. కానీ అతన్ని చూసిన వెంటనే బాబాజీ సోమరిపోతా, వెళ్ళి గుహలో బ్రతుకు, నీకు నాతో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు స్వతంత్ర జీవిగా ఉండాలనుకున్నాను, పరాన్న జీవిగా కాదు అంటూ గర్తించాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత బోలే సాధన మందబుద్ధులకి బద్ధకస్తులకి అన్వయించే విషయం కాదు అన్న సాధువుల మాటల్లోని అర్థాన్ని గ్రహించాడు. అలాగే గురుబోధను జాగ్రత్తగా ఎంతో నైపుణ్యంతో తన సాధనలో ప్రతిబింబించేటట్లు చేయాలే తప్ప తన సౌకర్యం కోసం సౌలభ్యం కోసం వాటిని వక్రీకరించకూడదని గ్రహించాడు. గుహలోని అనుభవం ద్వారా మానవ మెదడుకి ఇంద్రియ జ్ఞానానికి ఆవల ఒక అత్యున్నతమైన వాస్తవికత ఉందనేది బోలే గ్రహించాడు. మనకి అర్థమైనా కాకపోయినా నిస్సందేహంగా మహర్షులు అమరజీవులుగా ఉన్నారని అతడికి తెలుసు. ఆ జీవితం జనన మరణాల సరిహద్దులకి ఆవల విస్తరించిందని, ఆ అమరత్వాన్ని తనకు తానుగా గుర్తించడమే జీవిత పరమార్థమని, అంతే తప్ప శారీరక అవసరాలను ఇంద్రియ అనుభవాలను పొందడం వాస్తవ జీవన లక్ష్యం కాదని గ్రహించాడు. మరోసారి బోలే తన జీవితాన్ని తరచి చూసుకున్నాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకొని తనకు తానుగా ఈ ప్రాపంచిక శూన్యతను గుర్తు తెచ్చుకున్నాడు. అతని తండ్రి ఎలా చనిపోయాడో, తన తల్లి ఎలా గుడ్డిదైందో, తన గురించి తన వదిన తప్ప ఇంకెవరూ ఎలా పట్టించుకోలేదో, శారీరకంగా తన కుటుంబం నుంచి తాను ఎలా విడిపోయాడో గుర్తు చేసుకున్నాడు. కానీ ఈ విషయాలతో సంబంధం లేకుండా బాబాజీ ఇతర సాధువులు తనను ఎలా పెంచి పెద్ద చేశారో, తన బాల్యంలో ఇంకా పసివాడిగానే ఉన్నప్పుడు ఖజురహోలోని దేవీమాత తన దృష్టిపథాన్ని తనని లక్ష్యం వైపు ఎలా నడిపిస్తున్నాయో మనసులో ఆలోచిస్తున్న కొద్దీ
ఈ ప్రపంచం సారహీనమైనదనే భావన అతనిలో నిర్ధారితమవసాగింది. ఇలాంటి ప్రపంచంతో మిళితం కాకూడదని, పరిపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదించే ఋషుల మార్గాన్ని మాత్రమే అనుసరించాలని కడసారిగా నిర్ణయించుకున్నాడు. దైవానుగ్రహాన్ని ఎప్పుడు గౌరవించాలో, ఎప్పుడు దాని నుంచి దూరంగా ఉండాలో బోలేకి ఇప్పటికీ అర్థం కాలేదు. సీతాబని గుహలో గాలిలోంచి పళ్ళెం నిండా ఆహారం రావడం దైవానుగ్రహం కాకపోతే మరేమిటి? నేను అడగలేదే, నాకు దాన్ని ఆపగలిగే శక్తి లేదే అనుకున్నాడు బోలే. అయితే నేను ఇతరుల మీద ఆధారపడటం మాత్రం నిజమే. అంతేకాదు, ప్రతిరోజు భిక్షాటన చేయమని చెప్పిన గురువు గారి మాటలను ధిక్కరించింది కూడా వాస్తవమే. దైవ కృపను వ్యతిరేకిస్తూ కేవలం గురువు గారి ఆజ్ఞలను శిరసావహిస్తూ ఉండే పరిస్థితిని ఎలా నిర్వహించగలను అని అంతర్మతనం చెందసాగాడు. అలాంటి పరిస్థితిని అప్పటి విచక్షణ జ్ఞానానికి వదిలేయమని, జరిగిపోయిన విషయాలను అంత లోతుగా ఆలోచించడం అంటే కాలాన్ని వృధా చేయడమేనని బాబా వివరించారు. ఇంకా గుహల్లో నివసించే ఋషులను గౌరవించడం ఆ అదృశ్య శక్తుల ఆచారం అని కూడా చెప్పారు. నువ్వు మొదటి రోజు ఆహారాన్ని అంగీకరించిన తర్వాత మర్నాడు సున్నితంగా, నా గురువు గారి ఆదేశానుసారం నేను ప్రతిరోజు మీ దాతృత్వాన్ని అంగీకరించలేను అని చెప్పాల్సింది. అలాగే మీ దీవెనలు నాకు ఉన్నాయి కనుక నాకు కావలసినప్పుడు వాటిని సాధించుకోగలను. కనుక నాకు కావలసింది ఆహారం కాదు, మీ దీవెనలు. వాటిని పొందితే నా సాధన విజయవంతంగా పూర్తవుతుంది అని అనాల్సింది అన్నారు బాబాజీ. బోలే ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి విచక్షణ జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలని అడిగాడు బాబాజీని. ఎవరైనా గాయత్రి మంత్ర జపం ద్వారా మనసును ప్రకాశింపజేసి బుద్ధికి పదన పెట్టవచ్చు. వేద ఋషులు, సాధకులు ఈ సంప్రదాయాన్ని ఆచరించేవారు. ఆ తర్వాతే ఉన్నత స్థాయి సాధన ప్రక్రియ ద్వారాలు తెరుచుకునేవి. కానీ నేను గనక సన్యాసం తీసుకుంటున్నానని ప్రమాణం చేస్తే ఈ ప్రాపంచిక అందాలకు, వాటి ప్రేరణలకు దూరంగా ఉండన్నా అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా నా సాధన విజయవంతంగా కొనసాగుతుంది కదా అని బోలే వాదించారు. బాబాజీ నవ్వి, వేల రకాల పరిత్యాగాలు, సన్యసించడాలు ఉన్నాయి. వాళ్ళేమన్నా ఇతరుల కన్నా తక్కువ కష్టాలు అనుభవిస్తున్నారా? ఓ పూజారి తన ఆధ్వర్యంలో ఓ క్రతువు జరిపి నిన్ను అన్ని బాధల నుండి విముక్తం చేసి స్వామిని చేసేస్తే నీకు నువ్వే గురువు అన్నమాట. నీకింక వేరే గురువు అక్కర్లేదు. నువ్వు ఏ సాధన చేయనవసరం లేదు. చాలా మంది ఇలాంటి స్వాముల వ్యాపారంతో మోసగింపబడుతున్నారు. కర్మకాండల ద్వారా, క్రతువుల ద్వారా సత్వర మోక్షం, పరివర్తన ప్రసాదిస్తామని చెప్పే పూజారుల దగ్గరికి అమాయకులు వెళ్తుంటారు. ఇది ఆత్మఘోష, నిరంతరం తెలియజేసే స్వీయ పరిశోధనను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం. అలాగే పూజా కార్యక్రమాల ద్వారా, క్రతువుల ద్వారా తక్షణ పరివర్తన, సన్యాసత్వము లభిస్తుందని చెప్పే గురువుల దగ్గరికి అమాయకులు తమ గతం నుండి తప్పించుకోవడానికి పరుగులు తీస్తుంటారు. అంటే శిరోమండనం చేయించుకొని కాషాయ రంగు బట్టలు ధరించి ఓ కొత్త పేరు తగిలించుకుంటే మనిషి పవిత్రుడైపోతాడని చెప్పడమా అది అన్నారు. ఈ సమస్యల నుండి దూరంగా వెళ్లే బదులు వాటిని ఎదుర్కోవడం కోసం సాధన చెయ్యి. నువ్వు ఆధ్యాత్మికంగా పెరుగుతున్న కొద్దీ నువ్వు నిష్ణాతుడి అవుతావు, సాధువుగా రూపాంతరం చెందుతావు. ఎవరో వచ్చి నీకు సన్యాస దీక్ష ప్రసాదించి నిన్ను స్వామిని చేస్తారనే భ్రాంతి నుంచి బయటపడు. నాతో కాశీకి రా, అక్కడ గాయత్రి మంత్రాన్ని ఎక్కడ ఎలా జపించాలో నేర్పుతాను. అది నీలోని నిన్ను ముఖాముఖి చూసుకోవడానికి సహాయపడుతుంది. అప్పుడు నీలోని ఏ భాగాన్ని పరిత్యజించాలి, ఏ భాగాన్ని మరింతగా పెంపొందించుకోవాలి అనే విషయాన్ని నీకు నువ్వే నిర్ణయించుకోగలవు అన్నారు. బాబాజీ తోడు రాగా బోలే బెనారస్ చేరుకున్నాడు. అక్కడ శివుడికి ప్రణమిలిన తర్వాత గంగకి అవతలి పక్కన నిర్మించిన కుటీరం దగ్గరికి బోలేని తీసుకుని వెళ్ళారు. కుటీరము చూరు కింద అవతలి వైపు హోమాన్ని వెలిగించి కుటీరం చుట్టూ వృత్తాకారంలో గీత గీసి తాను విడుదల చేస్తే తప్ప సాధన పూర్తి అయ్యే వరకు అందులోనే ఉండాలని ఆజ్ఞాపించారు బాబాజీ. రోజుకి ఒకసారి ఆహారం,
హోమానికి కావలసిన నూనె, దీపం, కట్టెలు వంటివి తీసుకురావడానికి బాబాజీ ఒక పండితుడిని నియమించారు. వెళ్లే ముందు బాబాజీ బోలే తోటి గంగా నది ఈ హోమం గుండంలోని అగ్ని సమక్షంలో 24 లక్షల సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీ సాధనను పూర్తి చేయి. నిశ్చలంగా ఉండి సమతుల్యాన్ని పాటించు. నేను గీసిన వృత్తం బయటి ప్రపంచాన్ని ఏ మాత్రం పట్టించుకోకు అని చెప్పి వెళ్ళారు. బోలే తన సాధనను పెట్టాడు. అతి త్వరలోనే నగరంలోని ప్రజలు అతని గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ యువ సాధువు గంగా నదికి ఆవలి వైపు కఠోరమైన సాధన చేస్తూ ప్రకాశిస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే అభివృద్ధి చెందాడు. ఆశ్చర్యంగా ఉందే, ఇతను ఏ దేవుడి అవతారమై ఉంటాడు అని అనుకోసాగారు. క్రమంగా అతని కుటీరం చుట్టూ ప్రజలు గుమిగూడడం మొదలు పెట్టారు. బోలే వాళ్లతో కలవలేదు, కానీ సాధనపై మనసు లగ్నం చేయడం చాలా కష్టంగా ఉంది. ఎంత తక్కువగా మాట్లాడితే వాళ్ళు అంత ఎక్కువగా పోగవుతున్నారు. కానీ త్వరలోనే అతనిపై వికారమైన పుకార్లు మొదలయ్యాయి. అతను దొంగ స్వామి, అతనికి ఏం తెలియదు, అందుకే ఏమీ మాట్లాడడం లేదు. యువకుడు, అందమైన వాడు, అంతకన్నా ఏం లేదు. కానీ తెలివిగలవాడు నగరంలోని గొప్ప వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు అవ్వగానే ఇక్కడి నుండి బిచానా ఎత్తేసి మాయమైపోతాడు. ఒకరోజు పండితుల సమూహం అక్కడికి వచ్చి తమతో వేదాంత తాత్విక చర్చలు చేయాల్సిందిగా సవాల్ చేశారు. వాళ్ళ ప్రశ్నలకు చిరునవ్వుతోనే సమాధానం చెప్తూ కాసేపు మౌనంగా ఉన్నాడు బోలే. వాళ్ళ ప్రవర్తన వల్ల తను చెదిరిపోకుండా తన మనసుని హోమం పైన, మంత్రం పైన కేంద్రీకరించాడు. కానీ అతని మౌనాన్ని చూసి పండితులు మరింత రెచ్చిపోయారు. వాళ్ళు అతని సాధనను అపహాస్యం చేస్తూ ఇతనొక కపట సన్యాసి అని దూషించారు. దాంతో అప్పటిదాకా మౌనంగా ఉన్న బోలే తన సహనాన్ని కోల్పోయాడు. ఒక్క ఉదుటను లేచి అప్పటికే చెరిగిపోయిన వృత్తాన్ని దాటి ఒక పండితుడు మెడను పట్టుకొని నది వైపు తోశాడు. ఇంతలో చూడడానికి వచ్చిన వారు కూడా మీతో వాదించడానికి ఎలాంటి ఆసక్తి చూపని వాళ్లతో మీకేం పని, అతన్ని ఒంటరిగా వదిలివేయండి అని పండితులపై అరిచారు. బోలే నిశ్శబ్దంగా తన కుటీరంలోకి వెళ్లిపోయాడు. జనం కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత అతనికి ఆహారం, ఇతర సరంజామా తెచ్చే పండితుడు బాబాజీ నుంచి ఒక టెలిగ్రామ్ కూడా తెచ్చారు. దాంట్లో బోలే, నీ సాధన నువ్వే భగ్నం చేసుకున్నావు, మళ్ళీ మొదలుపెట్టు అని ఉంది. బోలే తన ప్రవర్తన మూలాన్ని ఆలోచిస్తూ నెరవేరని కోరికలు కోపం కలిగిస్తాయని గుర్తు చేసుకున్నాడు. మనసులో ఎక్కడో ప్రజల గౌరవానికి సముఖంగా పరాభవానికి విముఖంగా ఉన్నాడనే విషయం గ్రహించాడు. తనలో అంతర్లీనంగా ఉన్న ఈ దోషాలను తాను అధిగమించడానికి సహాయం చేయాల్సిందిగా మనసులో గురువు గారిని ప్రార్థించి మళ్ళీ తన సాధన మొదలుపెట్టాడు. కొన్ని నెలల వరకు అతని సాధన సజావుగానే సాగింది. మొత్తానికి బోలే ప్రజలు అనుకునేంత శాంత స్వభావం గల యోగి కాదని మాత్రం నిరూపితమైంది. దాంతో కొద్దిమంది సందర్శకులు మాత్రమే వస్తూ ఉండేవాళ్ళు. ఏమైతేనే ఓ అసాధారణ అతిథి ఊహించని సమయంలో వస్తుండేవాడు. అతను ఓ మరుగుజ్జు. మొదట్లో కొన్నిసార్లు మధ్యాహ్నం వేళ ఆకాశం వైపు చూపించేవాడు. బోలే పెద్దగా పట్టించుకునేవాడు కాదు. తర్వాత అతను అర్ధరాత్రి రావడం మొదలు పెట్టాడు. అదృశ్యంగా ఉన్న వృత్తం ఆవలి నుండి గౌరవపూర్వకంగా వందనం చేసి మాట్లాడకుండా వెళ్లిపోయేవాడు. ప్రతిరోజు అదే పని చేసేవాడు. అతని సున్నితమైన శాంతియుతమైన ప్రవర్తన చూసి బోలే ఒక రాత్రి అతన్ని లోపలికి వచ్చి హోమగుండం దగ్గర కూర్చోమన్నాడు. మరుగుజ్జు లోపలికి వచ్చి మంటకి కాస్త దూరంగా కూర్చున్నాడు. బోలే క్లుప్తంగా అతని పేరు, ఎక్కడ నివసిస్తుంటాడు, ఏం చేస్తుంటాడని అడిగాడు. ఆ ప్రశ్నలకు అతను క్లుప్తంగా సమాధానాలు చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత రోజు అదే సమయానికి అతను మళ్ళీ వచ్చి హోమానికి సమీపంగా కూర్చున్నాడు. బోలే వీలైతే మర్నాటి రాత్రికి అతను వచ్చేటప్పుడు కాస్త జిలేబీ పాలు తీసుకురాగలడేమోనని అడిగాడు. అతను ఒక్క ఉదుటన ఎగిరి వెంటనే తెస్తానన్నాడు. బోలే ఓ పక్కన, ఇది అర్ధరాత్రి, దుకాణాలు మూసి ఉంటాయి, అదీగాక నది దాటటానికి పడవలు కూడా ఉండవని వారించాడు. దానికి ఆ మరుగుజ్జు సంవత్సరాల నుంచి నగరంలో
ఉంటున్నానని, పాలు జిలేబీ ఖచ్చితంగా ఎక్కడ దొరుకుతాయో తనకి తెలుసని, నావల్ నడిపే వాళ్ళకి తాను బాగా తెలుసని నొక్కి చెప్తూ బోలేకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వెళ్ళాడు. ఓ గంట తర్వాత తిరిగి వచ్చాడు. బోలే తనకిష్టమైన విందుని ఆరగించాడు. రోజు ఇది మామూలైపోయింది. ఆ మరుగుజ్జు ప్రతిరోజు అర్ధరాత్రి జిలేబీ పాలు తెచ్చి కాసేపు గడిపి వెళ్లిపోయేవాడు. ప్రతిరోజు ఆహారం తెచ్చే పండితుడు బోలే ఆహారం తగ్గటం గమనించి కారణం ఏమిటని అడిగాడు. బోలే మరుగుజ్జు సంగతంతా తెలియజేశాడు. దానికి పండితుడు అతడు ఉండే చోటు తెలుసుకుంటే వెళ్ళి డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఆ మర్నాడు మరుగుజ్జు రాగానే బోలే అతను తెచ్చిన జిలేబీకి పాలకి పండితుడు డబ్బులు ఇచ్చేస్తాడని, డబ్బు అందజేసేందుకు వీలుగా అతను ఉండే చోటు చెప్పమని అడిగాడు. ఎంతో బలవంతం మీద మరుగుజ్జు బోలేకు తాను ఎక్కడ ఉంటున్నది చెప్పాడు. మర్నాడు పండితుడు అతని ఇల్లు వెతుక్కుంటూ అతని గురించి వాకబు చేయగా ఆ అడ్రస్ 90 సంవత్సరాల క్రితం ఒక మరుగుజ్జు ఉండేవాడని, అతను ఓ గొప్ప సంస్కృత పండితుడని తెలిసింది. ఈసారి బోలేను చూడడానికి వచ్చిన పండితుడు బ్రహ్మచారి మహారాజ్, ఏం జరుగుతోందో చెప్పండి బాబు, మీ ఆకలి ఎందుకు తగ్గిపోయింది అని వ్యంగ్యంగా అడిగాడు. చెప్పాను కదా, ఓ మరుగుజ్జు రోజు రాత్రి జిలేబీ పాలు ఇస్తున్నాడు. నువ్వు నాకు ఇబ్బందులు కొని తెస్తున్నావు చెబుతున్నా. నువ్వు నాకు నిజం చెప్పకపోతే ఇబ్బందుల్లో పడతావు. రోజంతా అతని కోసం నువ్వు ఇచ్చిన అడ్రస్ లో వెతికాను. వాకబు చేయగా అతను 90 సంవత్సరాల క్రితం చనిపోయాడని తెలిసింది. మంచిది, ఒక్కవేళ నీకు ఆ చనిపోయిన మరుగుజ్జే పాలు జిలేబీ ఇచ్చాడంటే నేను మాత్రం అతనికి డబ్బులు ఇవ్వలేను అన్నాడు పండితుడు. బోలే దిగ్భ్రమకి లోనయ్యాడు. మర్నాడు మరుగుజ్జు పండితుడు వచ్చినప్పుడు, మీరు ఎక్కడ ఉంటారు, అసలు ఇలా అర్ధరాత్రి పూట మీరు ఎందుకు వస్తున్నారో చెప్పండి అని అడిగాడు. నేను చెప్పాను కదా, మీరు మీ పని చేస్తున్నారు, నేను నా పని చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు. నాకు ఇవ్వవలసిన ఆదేశానుసారం మీకు సేవ చేస్తున్నాను అన్నాడు అతను. ఈయన ఎవరు, ఎందుకు ప్రతిరోజు సరిగ్గా అర్ధరాత్రి నా దగ్గరకు వస్తున్నారు? నాకు నిజంగా సహాయం చేస్తున్నారా లేక నన్ను సాధన చేయకుండా భంగపరుస్తున్నారా? అతను మనిషేనా కాదా? ఇతను నిజమేనా లేక నా మానసిక భ్రాంత? నేను నిజంగా జిలేబీ తింటున్నానా, పాలు తాగుతున్నానా లేక ఇదంతా మాయా అని ఆలోచించసాగాడు బోలే. హఠాత్తుగా మరో ఆలోచన ఇతని మెదడులో మెదిలింది. అసలు జిలేబీ అర్ధరాత్రి ఎవరూ చేయరు, బనారస్ లో గాని. ఆ మాటకొస్తే యావత్ భారతదేశంలోనూ జిలేబీ పగలే చేస్తారు. అప్పటికప్పుడే అక్కడికక్కడే వేడివేడిగా తినేస్తారు. ఒకవేళ అర్ధరాత్రి జిలేబీ చేసిన దాన్ని నది దాటి తెచ్చేటప్పటికి చల్లబడిపోతుంది. కానీ ఇతను తెస్తున్న జిలేబీ వేడిగా ఉంటుంది. ఇతను చెప్తున్నట్టు తనేమీ మామూలు వ్యక్తి కాదు అని ఆలోచిస్తూ కోపంగా కమండలంలోని నీళ్లు చేతిలో తీసుకొని పైకెత్తి గట్టిగా, చెప్పు, నువ్వు ప్రతి రాత్రి ఎందుకు వస్తున్నావు? చెప్పకపోతే నిన్ను నాశనం చేస్తా అని అరిచాడు బోలే. ఆ మరుగుజ్జు మౌనంగా ఉన్నాడు. దాంతో బోలే సహనం కోల్పోయి మనసులో గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీళ్లను అతనిపై చల్లగానే అదృశ్యమయ్యాడు. అతను కూర్చున్న చోట బోలేకి ఒక ఎముక కనపడింది. బోలే తన మనసులో మరోసారి తాను తప్పు చేశానని తెలుసుకున్నాడు. అనుకున్నట్టుగానే పండితుడు మరుసటి ఉదయం బాబా నుంచి ఒక టెలిగ్రామ్ తెచ్చాడు. దాంట్లో, బోలే, నువ్వు మళ్ళీ సాధనను భగ్నం చేశావు, దృఢంగా ఉండు, నీ చెప్పిన ఆదేశాలను జాగ్రత్తగా పాటించు అని ఉంది. రాత్రి నుండి జిలేబీ పాలు అక్కడే ఉండడం చూసి పండితుడు ఆశ్చర్యపోయాడు. హోమానికి పక్కన ఉన్న ఎముకను చూసి అయోమయంలో పడిపోయాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అడిగినప్పుడు బోలే, ఇప్పుడు దాని గురించి అనవసరం, ముందు నన్ను మణికర్ణిక ఘాట్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని అన్నాడు. పండితుడు సహాయంతో బోలే ఆ ఎముకను ఖననం చేశాడు. కానీ అలా ఎందుకు చేశాడో ఎన్నడూ చెప్పలేదు. తన సాధనను తిరిగి ఆ రాత్రి ప్రారంభించాడు. ఈసారి తన సాధనను విజయవంతంగా పూర్తి చేశాడు. బాబాజీని తిరిగి కలుసుకున్నప్పుడు ఆయన, నువ్వు త్యజించాల్సింది నీలో ఉన్న అనవసరమైన భాగం, అంతేకాని ఈ లోకాన్ని కాదు. నువ్వు నీ సాధన చేసినందుకు సంతోషంగా ఉంది. జరిగిన సంఘటనల సమూహాలను కాకుండా పాఠాలన్నీ గుర్తుంచుకున్నావని అనుకుంటున్నాను.
వైఫల్యం విజయం కన్నా గొప్ప బహుమానం. వాటి నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతో సూక్ష్మమైన విషయాలే మన భావోద్వేగాలకు ఎలా కారణమవుతాయో చూసావా? ఈ అహం నుంచే అనుబంధాలు, విముఖతలు, కోరికలు, కోపం అన్ని జనించి నిన్ను భ్రాంతికి గురి చేస్తాయి. భ్రాంతి జ్ఞాపక శక్తిని, విచక్షణ శక్తిని నాశనం చేస్తుంది. అనుబంధాలు, విముఖతలు, కోరికలు, కోపము, భ్రాంతి, జ్ఞాపక శక్తి కోల్పోవడం, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం, ఇవన్నీ అహం సంతానం, ఇవన్నీ అంతర్గత ఆత్మజ్ఞానాన్ని కమ్మేస్తాయి. ఇప్పుడు నువ్వు అన్ని పరిత్యజించే సన్యాసి మార్గంలో నడిస్తే చూడాలని ఉంది అన్నారు. ఆ రకంగా బాబాజీ బోలేను అధికారపూర్వకంగా సన్యాసిగా ప్రకటించి సదాశివ అనే పేరు పెట్టారు. అయితే ప్రజలు అతన్ని ప్రేమతో బోలే అని పిలుచుకునేవారు. అధ్యాయం 4 ఆత్మోన్నతి సాధన. సన్యాసిగా దీక్ష తీసుకునే ముందు బోలే మనసు ఎంతో ఉత్సాహంతో నిండిపోయింది. తన సాధనకు ఇక ఆకాశమే హద్దు. తన మాయావరణాన్ని బాబాజీ తొలగిస్తే తాను మహత్తరమైన జ్ఞానంతో నిరంతరం ఆహ్లాదకరంగా ఉండవచ్చు. ఈ సన్యాస దీక్ష క్రతువులో భాగంగా తన కర్మలన్నింటినీ బాబాజీ హోమగుండంలో ఆహుతి ఇచ్చేస్తారు. తన గత జీవితానికి చరమగీతం పాడతాడు. తన అంత్యక్రియలు జరిగే సమయంలో తాను ఎలాంటి భయము, ఆందోళన పడనవసరం లేకుండా తనకు సహాయకారిగా ఉంటారు. ఎలాంటి కోరికలు, బంధనాలు లేని ఒక విశుద్ధ మానవుడిగా తను ఉద్భవించడానికి అన్ని రకాల దోహదం చేస్తారు. బోలే ఇలా ఊహించుకుంటూ ఉన్నాడు. అనుకున్నట్టుగానే క్రతువు మొదలైంది. ఆచారం ప్రకారం ముందు రోజు ఉపవాసం ఉండి ఏమీ తినకుండా కేవలం గంగాజలం మాత్రమే తాగి తన శరీరాన్ని, ఇంద్రియ జ్ఞానాన్ని పరిశుద్ధం చేసుకున్నాడు బోలే. ధ్యానంతో తన మనసుని, ప్రాణాయామంతో తన నాడీ వ్యవస్థని పునీతం చేసుకున్నాడు. ఇప్పుడు కర్మకాండలో ప్రధానమైన ఘట్టాలు మొదలయ్యాయి. పూర్వాశ్రమం వదలడానికి గుర్తుగా శిరోముండనం, పరిశుద్ధతకి ప్రతీకగా స్నానం, భవబంధాల నుండి విముక్తికి ప్రతీకగా కాషాయ వస్త్రం, క్రమశిక్షణకి ప్రతీకగా దండం, కఠోర దీక్షకి ప్రతీకగా చెక్కతో చేసిన పావుకోళ్ళు, పునర్జన్మకి సూచనగా కొత్త పేరు వచ్చాయి. పవిత్రాగ్నిని ధరించడమే జీవిత పరమావధిగా సూచించే పవిత్ర శిలని తల మీద పెట్టుకోవడం, ఇవన్నీ మొదలయ్యాయి. క్రతువు రోజు పండితులు మంత్రాలు చదువుతుండగా బాబాజీ తల మీద జుత్తులోని ఒక పాయను కత్తిరించారు. మిగతా కేశాలను మంగళి ఖండనం చేశారు. తర్వాత బోలే తన పవిత్ర గంగా స్నానాన్ని ముగించారు. అఘోరి బాబా అందమైన పట్టు కాషాయ వస్త్రాన్ని అందించారు. గంగోత్రి నుండి వచ్చిన బోలే గురుప్రాత స్వామి శివానంద బోలేకు దండం బహుకరించారు. గుడారి బాబా పుష్పలోయ నుండి వచ్చి బోలేకి పావుకోళ్లు బహుకరించారు. బాబాజీ బోలేకు మంత్రాన్ని ఉపదేశిస్తూ కొత్త నామమైన సదాశివ అనే పేరును ఉచ్చరించారు. ఋషికేశ్ నుంచి వచ్చిన నిర్వాణజీ అనే గంభీరమైన స్వామి బోలే తల చుట్టూ పూలదండను కట్టగా బాబాజీ పవిత్రమైన శాలిగ్రామాన్ని, అంటే దేవుని ప్రతీకగా సూచించే గుండ్రని శిల, దీన్ని పవిత్ర గంగా నది ప్రవాహం నుండి గండకీద నది నుండి తెస్తారు అంట. శాలిగ్రామాన్ని పూలదండ మధ్య నిలిపాడు. సన్యాసి దీక్ష ముగిసేసరికి సాయంత్రం అయింది. సాధువులందరూ ఈ యువ సాధువుకి ఆశీర్వచనాలు ఇచ్చి బోలే బాబా అని పిలిచారు. బాబాజీ తన వంతు క్రియ నిర్వహిస్తూ పవిత్ర గంగా జలంలో తులసి ఆకులు వేసి ఇచ్చాడు. తర్వాత బోలేని బ్రహ్మ జాగరణ సాధనకి పంపారు. బ్రహ్మ జాగరణ అంటే రాత్రంతా మేల్కొని పరమోన్నత యథార్థాన్ని పరికించడం. కొత్తగా సన్యాసత్వాన్ని స్వీకరించిన వాళ్ళు ఈ అభ్యాసాన్ని మొదటి బ్రహ్మ జాగరణని సామాన్యంగా ఒంటరిగా పర్వత శిఖరం మీద గాని, నది ఒడ్డున గాని, శ్మశానంలో గాని గడుపుతారు. అఘోరి బాబా గుహ బయట సన్యాసం స్వీకరించడం వల్ల బోలే బాబా గంగా నది ఒడ్డున తన మొదటి బ్రహ్మ జాగరణని గడిపాడు. అంటే ఈ సన్యాసము, ఈ విధి క్రియలు ఎంత
కఠినంగా ఉండేవి మేడం, మనకి ఎంత ఈజీగా ఉన్నాయి ఇప్పుడు కదా మేడం. అవును అవును, అదే కదా మేడం చెప్పేది. వాళ్ళంతా అలా చేసి అంత కష్టపడి వచ్చారు. మనకి ఏమీ లేదు, ఏమీ లేదు. మనకి ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం, ఎలా ఉన్నాం అలాగే అదే ఉన్నాం. కదా. అయినా మనం ఏది సాధన చేయడానికి ఇంత బద్ధకం అన్నట్లుగా ఉంటున్నాం. అవును మేడం. అదే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రస్తుత కాలం అలాంటిది. ఇప్పుడు ఈ వర్తమానం అంత అద్భుతమైంది. అవును. ఓకే మేడం. తన పట్ల అవ్యాజమైన ప్రేమను చూపే సాధువుల ప్రవర్తనలో మర్నాటి కల్లా చెప్పుకోదగ్గ మార్పు రావడాన్ని బోలే గమనించాడు. సన్యాసం తీసుకోవడంలో భాగంగా కొన్ని రోజుల నుండి ఆహారం తీసుకోవడం లేదు. దాంతో గుహ నుండి బయటికి వచ్చిన మర్నాటి నుంచి విపరీతమైన ఆకలిగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బాబాజీ, అఘోరి బాబా మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళు కళ్ళు మూసుకొని పొద్దెక్కిన దాకా ధ్యానం కొనసాగిస్తున్నారు. ఖాళీ దొరికిన తర్వాత బోలే బాబా భోజనం గురించి అడిగాడు. నువ్వు ఇప్పుడు సన్యాసివి, నీ గమ్యాన్ని నువ్వు ఏర్పరచుకో, నీ జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా కొనసాగించు, నీ దినచర్యను, నీలోని తీవ్రమైన కోరికలను ఎలా నిర్వహించుకోవాలో, నీ అవసరాలను ఎలా తీర్చుకోవాలో, ఈ ప్రపంచంతో ఏ మేరకు సంబంధ బాంధవ్యాలలో ఉండాలో, ఇలాంటి విషయాల్లో నీకు నువ్వుగా నిపుణత సాధించు అన్నారు బాబాజీ. నాకు గమ్యాన్ని ప్రసాదించిన సృష్టికర్తలు మీరే, దయచేసి నాకు ఖచ్చితమైన మార్గదర్శకాలను సూచించండి, నేను ఎలాంటి ప్రక్కదారుల్లోనూ పోకుండా అనుసరిస్తాను అన్నాడు బోలే బాబా. బాబాజీ పరివ్రాజకత్వం అనేక రకాలుగా ఉంటుంది. కొంతమంది ఆశ్రమాల్లో నివసిస్తూ అక్రమ నియమాలు పాటిస్తూ వాళ్ళు సాధనని కొనసాగిస్తుంటారు. ఆశ్రమం కోసం పని చేస్తుంటారు. ఆశ్రమం వాళ్ళ కనీస అవసరాలైన తిండి, బట్ట, నివాసం వాళ్లకు కల్పిస్తుంది. ఆశ్రమానికి ఏమైనా అవసరాలు ఉంటే వాటి కోసం భిక్షాటనలు చెప్తారు. వాళ్ళకి వచ్చినదంతా అది ఆశ్రమానికే చెందుతుంది. మరో రకమైన సర్వసంగ పరిత్యాగులు నిరంతరం ప్రయాణం చేస్తూ ఎవరైనా స్వాగతిస్తే అక్కడ కొంత సమయం ఉంటారు. వీరు ఆశ్రమాల్లో గాని ఆలయాల్లో గాని సమయానుకూలంగా ఎక్కడైనా ఆగుతూ ఉంటారు. కానీ ఆయా ప్రదేశాలపై వాళ్ళకి ఎలాంటి బాధ్యత ఉండదు. వాళ్ళకేమిచ్చారో అదే వాళ్ళ భిక్ష. ఖచ్చితమైన నియమాలతో భిక్షాటన చేసే మరో సమూహం ఉంది. వాళ్ళు 3 చోట్ల మాత్రమే ఆగి భిక్ష కోసం చేతులు చాస్తారు, లేదా 8 ముద్దల ఆహారాన్ని అంగీకరిస్తారు. మరికొంతమంది పరిత్యాగులు భిక్షాటన చేయరు. అడగకుండానే వాళ్ళ దగ్గరికి ఏం వస్తుందో అదే తీసుకుంటారు. కొంతమంది భిక్షాపాత్రని వదిలేసి కేవలం తమ దోసిళ్లతోనే భిక్షాటన చేస్తారు. కానీ గుర్తించుకో, ఆత్మ సాక్షాత్కారమే నీ అసలైన లక్ష్యం, అంతేకాని ప్రత్యేకమైన జీవన విధానం కాదు అని బోధించారు. దయచేసి మరింత ఖచ్చితంగా నేను దేన్ని ఎంచుకోవాలో మీరే సెలవీయండి అని అడిగాడు బోలేబాబా. బాబాజీ ఆ ఆదేశపూర్వకంగా ఒక ఇంటి వద్ద గడప వద్ద ఆగు, వాళ్ళు ఇచ్చిన దానితో తృప్తిపడు, ఇవాళే నీ సాధన ప్రారంభించు అన్నారు. దాంతో బోలేబాబా తన భిక్షాపాత్రను తీసుకుని ఇంకా కొత్తగానే ఉన్న తన పట్టు కాషాయ వస్త్రాలతో బయలుదేరాడు. గ్రామంలో ఓ ఇంటి ముందు ఆగి ఆనవాయితీగా నారాయణ హరి అని ఉచ్చరించారు. అదే సమయంలో ఓ స్త్రీ ఆవు పాలు పితుకుతుండగా ఆవు హఠాత్తుగా నారాయణ హరి అనే మాటకు తుళ్ళిపడింది. దాంతో ఆ స్త్రీ చేతిలో పాలకుండ జారి క్రింద పడింది. పనికిమాలిన సన్యాసి, ఇక్కడి నుండి వెళ్ళు, కొత్త బట్టలే వేసుకున్నావు, దానికి డబ్బుంది కానీ తిండికి లేదా ఏం ఆడుకుంటున్నావు, నీ వల్ల నా బంగారం లాంటి పాలకుండ పాడైంది అని అరిచింది. బోలే ఆమెను బుజ్జగించబోగా, ఇది మా తాత ముత్తాతల నాటి పాలకుండ, దీన్ని మా అత్తగారు నాకు ఇచ్చారు, దీన్ని కాస్త పగలగొట్టించావు, నా కళ్ళ ముందు నుంచి పో అవతలికి అని అరిచింది. బోలే బాబా వట్టి చేతులతో తిరిగొచ్చారు. ఆ ఇద్దరు సాధువులు మౌనంగా మిగిలిన రోజంతా గడిపేశారు. సాయంత్రం నేను ఆహారం తీసుకున్నానో లేదో నన్ను ఇవాళ మీరు అడగలేదు అన్నాడు బోలే. నువ్విప్పుడు సన్యాసివి, గుర్తుంచుకో, ఒకే ఇంటి ముందు ఆగుతానని ప్రమాణం చేశావు.
దాని మీదే నిలబడు. పరిత్యాగ మార్గం బలహీనలకి, పెరిగి హృదయం కలవారికి అక్కడికి రాదు అన్నాడు బాబాజీ. దాంతో ఓ బలమైన సంకల్పం భోలే మనసులోకి ప్రవేశించింది. ఈ లోకంలో ప్రతివాడు భిక్షుకుడే. ఎవరైనా పరమాత్మ కృప లేనిదే ఆలోచించగలడా? శ్వాసించగలడా? ప్రతిరోజు ఎవరో ఇళ్ల ముందు ఆగడం ఎందుకు? ఒకే ఇంటి ముందు ఎందుకు ఆగకూడదు? అది ఈ ప్రపంచం మొత్తానికి అన్ని అందించే దేవతామూర్తి ద్వారం వద్ద ఒకేసారి ఎందుకు ఆగకూడదు? బాబాజీ ఎన్నడూ సులువైన మార్గాన్ని ఎంచుకోరు, సవాలుగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటారు. ఆయన ఆశీర్వచనాలు తనకున్నాయి కదా. ఈ ఆలోచన రాగానే భోలే బాబా వాళ్ళ అనుమతి అడగకుండానే ఒకసారి ప్రణమిల్లి తన దారిని తను ఎంచుకున్నాడు. దాంట్లో భాగంగా పూర్తిగా దేవీమాత మీదే భిక్షకై ఆధారపడి జీవనోపాధిని సాధించాలనుకున్నాడు. ఇంకెవరిని భిక్షం అడగకూడదని తీర్మానించుకొని గంగా తీరానికి వెళ్ళాడు. మొదట్లో ఎవరూ అతన్ని గమనించలేదు. క్రమంగా భక్తులు అతన్ని గమనించడం మొదలుపెట్టినప్పటి నుంచి పూలమాలలు తీసుకురావడం మొదలు పెట్టారు. ఆహారం మాత్రం ఎవరు తెచ్చేవారు కాదు. ఆ రకంగా ఆయన 13 రోజుల పాటు ఏమీ తినలేదు. ఏమైనా తిన్నారా స్వామి అని ఎవరూ అడగలేదు. ఆయన చాలా నీరసించిపోయారు. నడవడం కూడా కష్టమైంది. 1983వ సంవత్సరంలో ఒకరోజు రాత్రి హిమాలయ పరమ గురువులతో జీవనంలోని స్వామిగా నా తొలి రోజులు అనే అధ్యాయాన్ని నేను తర్జుమా చేస్తుండగా సుమారు 2 వారాల పాటు ఆహారం లేకుండా తమరెలా ఉండగలిగారు స్వామీజీ? మానసికంగా అది మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపింది అని అడిగాను. స్వామీజీ, నేను గంగా జలాన్ని తాగుతూ ఉండేవాడిని అన్నారు. మొదటి వారం చాలా కష్టంగా గడిచింది. నా ఆలోచనలన్నీ ఆకలితో నిండిపోయింది. ప్రతి క్షణము ఆహారం కోసం ప్రార్థించేవాడిని. అన్ని రకాల కల్పనలు, ఊహలు నా మనసులో మెదులుతుండేవి. ఎవరో ఒకరు దేవీ మాతతో ప్రేరణ పొంది ఆహారం తీసుకుని వచ్చి తినమని అడుగుతారని అనుకునేవాడిని. పొద్దుననక బిడ్డ ఇప్పుడు వచ్చినాడు చూడండి. అవునా మేడం? ఇప్పుడు వచ్చినాడు. లైట్లు వేస్తున్నా, ఇంట్లో నేను ఉన్నానని అమ్మ అంట వచ్చినాడు. ఆ నుంచి సందర్శకులు పూలమాలలతో రావడం చూసి దేవీ మాతే మారు వేషంలో వస్తుందా అనుకునేవాడిని. నా మెడ చుట్టూ పూలమాల వేయడం ద్వారా ఆమె నన్ను ఆకలి నుండి విముక్తం చేస్తోందని భ్రమించేవాడిని. సీతాబని గుహలో పళ్ళెం నిండా ఆహారం వచ్చిన విషయం గుర్తు తెచ్చుకొని అదే విధంగా ఇక్కడ కూడా ఆహారంతో నిండిన పళ్ళెము ఆకాశ మార్గాన రావడమో లేదా దగ్గరలోని కొండరాళ్లపై ఎక్కడైనా పెట్టి ఉందేమోనని ఊహల్లో ఉండేవాడిని. ఇంకా ఆకలేయడం అనే పరిమితి దాటిపోయింది. నా స్పృహ ఉదరం నుంచి శిరస్సుకి చేరుకుంది. దాహార్తి కూడా కోల్పోయాను. సందర్శకులు కేవలం అద్దంలోని ప్రతిబింబాల్లా కనపడుతున్నారు. నా మెదడు గురువు గారి నామజపంతో నిండిపోయింది. యాదృచ్ఛికంగా దేవీమాతతో నన్ను తన పాదాల చెంత చేర్చుకుంది. ఆ రకంగా అప్రయత్నంగా లోయ నుండి పొగమంచు వ్యాపించినట్లు నాకు పరమ ప్రతిష్టలు, కీర్తి, డబ్బు, స్థానం, శక్తి, హోదా లాంటి అన్ని రకాల ఆకలి బాధల నుంచి, సౌఖ్యాల నుంచి, ఆనందం నుంచి స్వేచ్ఛ ప్రసాదించమని నా హృదయాంతరాల నుంచి ప్రార్థన వెల్లువెత్తింది. గురువు గారు దగ్గరలోనే ఉన్నారని నాకు తెలుసు. కానీ వారు నాలోనూ నా చుట్టూ ఉన్నట్టు నిరంతరం భావించేవాడిని. ఆయనకు నాపై జాలి కన్నా అనంతమైన కరుణ ఉందని నేను చాలా సార్లు అనుకుని ఆనందిస్తుండేవాడిని అన్నారు. 13 రోజుల తర్వాత స్వామీజీ హిమాలయ పరమ గురువులతో జీవనం అనే పుస్తకంలో వ్రాసినట్టు హఠాత్తుగా ఒక చెయ్యి నీళ్లలోంచి బయటికి రావడం చూశాను. కేవలం చెయ్యి మాత్రమే కనిపించింది. ఆ చేతిలో పూర్తిగా ఆహారంతో నిండిన ఓ పాత్ర ఉంది. అది నాపై వైపే వస్తోంది. ఇంతలో ఓ స్త్రీ స్వరం, ఇదిగో ఇది నీకోసమే అంది. నేను ఆ పాత్రను తీసుకొని తిన్నాను. నేను ఆహారం తిన్న తర్వాత కూడా ఆ పాత్ర ఖాళీ కాలేదు. అది అసలు విషయం అన్నారు. భోలే బాబా ఆ పాత్రను 3 ఏళ్లు ఉంచుకొని వేలాది మంది ఆకలిని తీర్చారు. ఎవ్వరూ దాన్ని ఆహారంతో నింపేవారు కారు.
ప్రజల గాలన్ల కొద్ది పాలను దాంట్లో పోసేవాళ్ళు, కానీ అది నిండేది కాదు, ఒక్క చుక్క ఒలికేది కాదు. ఆయన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకుందామా అని ఎవరూ వచ్చేవారు కారు. కేవలం ఆ అద్భుతమైన పాత్రను చూడడానికే వచ్చేవాళ్ళు. వింత ఏమిటంటే ఆ పాత్ర నుండి వచ్చిన పదార్థాలని తినడం కన్నా దాంట్లో ఎంత పడుతుందో చూడడానికే ప్రజలు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. డబ్బు ఖర్చు పెట్టి పళ్ళు, పాలు, మిఠాయిలు దాని నిండా నింపి దాని సామర్థ్యాన్ని పరీక్షించేవారు. ప్రజలు ఆయన్ని కటోరీ బాబా, అంటే కటోరీ అంటే గిన్నె అని అర్థం, కటోరీ బాబా అని పిలిచేవారు. దాంతో ఒకరోజు బాబాజీ ఆ పాత్రను తిరిగి గంగామాతకి ఇచ్చేయమన్నారు. మరో ఆలోచన లేకుండా బోలే దాన్ని గంగా నది నీళ్లలో ఉంచగానే అది మాయమైపోయింది. ఇప్పుడు నువ్వు దైవ కృపను ప్రత్యక్షంగా అనుభూతి చెందావు. దైవ కృపతో నిండి ఉన్న ఈ పాత్ర ఈ రూపంలో కాకపోతే మరో రూపంలో ఎప్పుడు నీ వెంటే ఉంటుంది. నీకు గుర్తుండకపోవచ్చునేమో గాని చాలా రోజుల క్రితం నీ చిన్నప్పుడు నీ మధ్యాహ్నం భోజనాన్ని నువ్వు ఒక ఆకలి కొన్న సాధువుకి ఇచ్చేశావు. ఆయన నీ దగ్గరికి ఆహారం వచ్చేంత వరకు నువ్వు ఆకలి బాధను అనుభవించవు అని దీవించారు. ఈ ఆకలి బాధ మొత్తం ఈ పరిస్థితిని అంతటిని నేనే సృష్టించాను. మొత్తం ఈ శిక్షణాభ్యాసాల గొలుసులో కేవలం ఆహారం మాత్రమే కాదు, నీకు కావలసినవన్నీ నీకు దక్కేటట్లుగా దీవించబడ్డావు. ఇప్పుడు నువ్వు ప్రజాకర్షణకు లోను కాకుండా ఎలా జీవించాలో నేర్చుకో. స్వాముల కోసం పన్నబడే బాహ్య ఆకర్షణల ఉచ్చుల వలలో పడకు అని వివరించారు. ఇక నువ్వు సంచారం చేయాలి. సంచారం చేస్తూ ఇతరులతో వ్యవహరించడం ద్వారా నీ అనుభవాన్ని, విజ్ఞానాన్ని హరాయించుకోవాలి. సమదృష్టి ఆధ్యాత్మిక తత్వంలో ప్రాథమిక సూత్రం. సాధువులతో కష్టజీవులు, ధనికులు, పేదవారు, పండితులు, పామరులు, జ్ఞానులు, అజ్ఞానులతో వ్యవహరించేటప్పుడు ఎలాంటి పక్షపాతము లేకుండా నిష్కల్మషమైన మనసుతో వ్యవహరిస్తూ ఉండు. సమాజంలోని ఏ సమూహంతో ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి వెనుకాడకు. అవసరమైనప్పుడు ఈ కాషాయ వస్త్రాలు వదిలేయడానికి వెనుకాడకు. మానవ సేవ కోసం రాజకీయాలలో పనిచేస్తున్న మహానుభావులతో కాసేపు సమయం గడపడానికి వెనుకాడకు అని చెప్పారు ఆయన. ఈ ఉపదేశం తర్వాత ఇద్దరు విడిపోయారు. బాబాజీ పర్వత శిఖరాల వైపు ప్రయాణం కాగా బోలే బాబా ఋషికేశ్ కి బయలుదేరారు. వింత ఆహార పాత్ర వల్ల బోలే బాబా కీర్తి ప్రజల్లో ఇంకా తాజాగా ఉంది. అతను ఆకలికి గురవటం లేదు, కానీ సమస్య మాత్రం అంత తేలిగ్గా పరిష్కారం కావడం లేదు. గంగా నదికి 5 మైళ్ళ దూరంలో గడ్డితో కప్పిన కుటీరంలో నివాసం ఏర్పరచుకున్నారు బోలే బాబా. రోజంతా ప్రజలు అతన్ని సందర్శించుకునే ఉన్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు పళ్ళు, ఫలాలు, తినుబండారాలు, డబ్బులు అన్ని తెస్తున్నారు. ఆయన చుట్టూ మూగి తిరిగి సాధనను ప్రారంభించమని పదే పదే చెప్తుంటే ఆయన దుప్పటి ముసుగు వేసుకుని కూర్చుండేవారు. కొన్నిసార్లు ఆయనకు విసుగు పుట్టి వెళ్ళిపోమని కసిరేవారు. కానీ భక్తులు ఆయన కోపాన్ని దీవెనలుగా తీసుకునేవారు. బోలే బాబా తమ జీవితాల్లో అదృష్టాన్ని తీసుకొచ్చే స్వామిగా వారు భావిస్తుండేవారు. ఆయన గంగామాత దీవెనలతో పుట్టినవారు. ఆయనకి నిజంగా కోపం లేదు, కేవలం కోపం నటిస్తున్నారు అంతే అనేవాళ్ళు. వాళ్ళని వదిలించుకోవడానికి ఆయన ఎప్పుడైనా పరుషంగా మాట్లాడితే, స్వామి మీ పరుష పదజాలం మాకు పూలవాన లాంటిది, మాకు అవి దీవెనలు అనేవారు. హిమాలయ పరమ గురువులతో జీవనం పుస్తకంలో వ్రాయబడిన కొన్ని విషయాల్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సన్యాసుల జీవితం నిత్యం వేదనలతో వెంటాడబడుతుంది. స్వామి అంటే సామాన్య మానవుడి కన్నా ఎంతో ఎత్తులో ఉంటాడు. ఇక భారతదేశంలో అయితే స్వామీజీ అంటే శక్తి గలవాడు, దేన్నైనా నయం చేసేవాడు, బోధకుడు, వైద్యుడు, ఇంకా వీటన్నిటికన్నా ఎంతో గొప్పవాడు. సాధారణ ప్రజలు వేలం వెరిగా చూసే పరిస్థితిలోకి స్వామీజీలు నెట్టబడతారు. ప్రజలు ఈ స్వాములలో కొంతమంది ఇప్పుడే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఉంటారని, మరికొంతమంది తమ ప్రయాణంలో కొంత దూరం మాత్రమే ప్రయాణించి ఉంటారని, చాలా కొద్ది మంది మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకుంటారని అర్థం చేసుకోరు. ఈ తేడాలను అర్థం చేసుకోకపోవడంతో
అంతవరకు ఉన్న అంచనాల వల్ల అటు సన్యాసులు ఇటు ప్రజలు ఇద్దరు గందరగోళానికి గురి అవుతున్నారు. తమంతట తాముగా ఇలాంటి గందరగోళం నుండి బయటపడడం అంత తేలిక కాదు. ఎప్పుడైనా నేను ఇంకా సాధన మొదటి దశల్లోనే ఉన్నాను, నా దగ్గర ఏమీ లేదు, దయచేసి వెళ్ళండి అని నిజం చెబితే పెడచెవిన పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో నా మాటలని అడ్డగించి నా దగ్గరికి ఇంకా ఇంకా వస్తుండేవాళ్ళు. దీంతో నాకు ఒక్కొక్కసారి ఈ సన్యాస దీక్ష పట్ల విసుగొచ్చేది. జ్ఞానాన్ని సంపాదించడానికి రక్షణగా సర్వసంగ పరిత్యాగ వేషం ధరించాల్సిన అవసరం లేదు. నిజానికి మనసుని క్రమశిక్షణ మార్గంలో ఉంచుకోవడానికి కావలసింది నిరంతరం తాత్విక చింతన, దాని సాధన, ఆచరణ, బోధ. సన్యాస జీవితం ఎంత అద్భుతమైందో అంత కష్టమైంది కూడా అనేవారు స్వామీజీ. ఋషికేశ్లో కొద్ది రోజులు గడిపిన తర్వాత భోలే బాబా బాబాజీకి ఇష్టమైన వింధ్య పర్వతాల్లోని వింధ్యాచలానికి ప్రయాణమయ్యారు. పేరొందిన వింధ్యవాసిని పవిత్ర క్షేత్రానికి దగ్గరగా ఉన్న ఈ ప్రదేశాన్ని గేరువా తలాబ్ అని పిలుస్తారు. 1917లో బాబాజీ కోసం గోరఖ్పూర్ గౌరవ న్యాయాధికారి జమీందారు కట్టిన 2 గదుల కట్టడాన్ని ఇప్పటికీ అక్కడ మనం చూడవచ్చు. గదుల చాలా సంవత్సరాలైంది. భోలే బాబా గేరువా తలబ్ కి వచ్చి ఇక్కడ కాస్త ప్రశాంతత లభిస్తుందనుకున్నారు. కొంతవరకు లభించింది కూడా. ఆయన అక్కడ ఉన్న వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది కూడా బాబాజీకి తోడుగా ఉండే చిన్న పిల్లవాడైన భోలేగా మాత్రమే తెలుసు. ఏమైతేనేం అక్కడికి కొంత దూరంలో చిత్రకూట్లో ఉంటున్న బాగా పేరొందిన సిద్ధ సాధువుకి తనకి కాస్త దూరంలోనే భోలే బాబా ఉంటున్నాడని తెలిసిపోయింది. అతనికి బాబాజీ భోలే బాబా బాగా తెలుసు. అంతేకాదు, భోలే అపూర్వ అక్షయ పాత్ర గురించి కూడా తెలుసు. ప్రతి సంవత్సరం సిద్ధ బాబా తన ఆశ్రమంలో ఉత్సవం నిర్వహిస్తూ ఆ ఉత్సవంలో వేలాది మందికి భోజనాలు పెడుతుంటారు. ప్రజలు ఈ స్వామి అన్నపూర్ణాదేవి కృపను పొందాడని, అందుకే వేల మంది భక్తులకు తన కుటీరంలో భోజనం పెడుతుంటారని చెప్పుకుంటారు. భోలే బాబా వింధ్యవాసిని మందిరం పరిసరాల్లో నివసిస్తున్నాడని తెలుసుకున్నప్పటి నుంచి అతడిని సందర్శించి గౌరవ పురస్సరంగా తన ఆశ్రమంలో జరిగే విందుకు రమ్మని ఆహ్వానించారు. అలాగే తనతో పాటు ఎవరినైనా తీసుకురమ్మని కూడా ఆయన చెప్పారు. సిద్ధబాబా ఆశ్రమానికి వెళ్దామని భోలే బాబా అనుకుంటూ ఉండగా అంత క్రితం కొద్ది రోజుల ముందు తాంత్రిక యోగంలో బలమైన పట్టుగల ఓ యువ సాధువు ఆయన్ని కలిశాడు. భోలే బాబా ఆయన్ని తనతో పాటు సిద్ధబాబా విందుకి రమ్మని కోరారు. బెంగాలీ సాధువు అందుకు ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి వెళ్లారు. వాళ్ళు ఆశ్రమం దగ్గరికి రాగానే ప్రజలందరూ వెంట రాగా సిద్ధబాబా మేళతాళాలతో, శంఖనాదంతో, ఇతర వాయిద్యాలతో వాళ్ళని ఆహ్వానించడానికి ఎదురు వెళ్లారు. వీళ్ళందరూ ఆశ్రమాన్ని చేరుకోగానే మరో పెద్ద గురువు భోలే బాబాకి జై అంటూ వీళ్లతో కలిసిపోయారు. అందరూ ఆయన కాళ్లను తాకటానికి తోసుకుంటున్నారు. ఈ గందరగోళంలో బెంగాలీ బాబా భోలే బాబా నుంచి దూరం అయిపోయారు. గుంపు కాస్త ఆయనను మింగేసింది. ఈ భక్తకోటి భక్తి పారవశ్యంతో చేసిన గందరగోళం ముగిసిన తర్వాత సిద్ధబాబా భోలేను సౌకర్యంగా ఉండే గదిలోకి తీసుకువెళ్లారు. దాంతో భోలే బాబా బెంగాలీ బాబా ఇతర సాధువులతోనూ అతిథులతోనూ కలిసిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ భోలే బాబా లోపలికి వెళ్లిపోయిన తర్వాత మిగతా ఆశ్రమ వాసులందరూ తమ తమ పనుల్లో తిరిగి నిమగ్నమైపోయారు. ఎవరి బెంగాలీ బాబాకి నీళ్లు గాని ఆహారం గాని ఇవ్వలేదు. సరికదా అతిథిగా గౌరవించాల్సిన ఆయనకు అతిథులు భక్తులు ద్వారం దగ్గర వదిలిన పాదరక్షలకు కాపలా ఉండమని పని పురమాయించారు. ఆయన పని ఏమిటంటే అతిథులు వదిలిన పాదరక్షలను, చెక్కతో చేసిన పావుకోళ్లను ఎవరు ఎత్తుకుని పోకుండాను, కుక్కలు లాక్కుని వెళ్లకుండాను చూడటం. అప్పటికే చాలా ఆలస్యమైంది. అల్పాహారం ఏమీ తినకుండా భోలే బాబాతో మైళ్ల కొద్ది దూరం నడిచి వచ్చి చాలా ఆకలిగా ఉన్న ఆ యువ బెంగాలీ బాబా కాస్త మంచినీళ్లు, ఆహారం అడిగినా ఎవ్వరూ ఆయన్ని పట్టించుకోలేదు. మధ్యాహ్నం కొద్దిసేపట్లో భోజనాలు మొదలవుతాయనగా ఆశ్రమ వాసులు భోజనశాలలో
ఊడుస్తుండగా మరికొద్ది మంది దుమ్ము లేవకుండా నీళ్లు చల్లుతున్నారు. ఇంకొంతమంది భోజనాలకి అరిటాకులు వేస్తున్నారు. అప్పుడు ఆకలితో నకనకలాడుతున్న బెంగాలీ సాధువు ఆశ్రమ నిర్వాహకుడిని కలిసి నిన్నటి నుంచి భోజనం చేయలేదని, ఎవరైనా పాదరక్షల దగ్గర పెడితే వెళ్లి భోంచేస్తానని అభ్యర్థించాడు. దాంతో నిర్వాహకుడు, సిగ్గు లేదా నీకు? ఆ మాత్రం సహనం లేదా? నువ్వు సాధువుగా ఎందుకురా మారావు? ఎక్కడి నుండి తెచ్చుకున్నావు ఈ కాషాయ బట్టల్ని అన్నాడు. అయ్యో, దయచేసి చూడండి మేడం. ఎట్లుంటారో మనుషులు. అదే కదా, అంటే మనుషులు కాబట్టి ఇలాంటి చేస్తారు కదా మేడం. వాళ్ళకి లేకపోతే పరీక్ష పెట్టడానికన్నా ఉంటది. దైవ మానవులు దయచేసి మేడం, మనం దైవ మానవులు, కానీ దైవ మానవులు అని గుర్తు లేకుండా మర్చిపోయి ఒట్టి మానవులుగా బిహేవ్ చేస్తున్నాం. దయచేసి ఎగతాళి చేయకండి. నేను బోలే బాబాతో వచ్చిన అతిథిని. ఆయన సిద్ధ బాబాతో లోపల ఉన్నారు అని అన్నారు. ఆయన మాటలు అక్కడున్న వాళ్ళు ఎవరూ నమ్మలేదు సరికదా. పైపెచ్చు నవ్వారు. ఆశ్రమ నిర్వాహకుడు, ఈ రోజుల్లో జనాలు హాయిగా బ్రతకడం కోసం సన్యాసులుగా మారుతున్నారు అని అన్నాడు. దాంతో బెంగాలీ బాబా కోపంతో నిగ్రహం కోల్పోయాడు. విసవిస నడుచుకుంటూ ఆశ్రమం ముందు పారుతున్న మందాకిని నది దగ్గరికి వెళ్లి ఓ చిన్న చేపను పట్టి తిరిగి ఆశ్రమ ద్వారం దగ్గరికి వచ్చి చేపను క్రింద పెట్టి దానిపై కూర్చొని కళ్ళు మూసుకుని తన తాంత్రిక విద్యను ప్రదర్శించడం మొదలు పెట్టాడు. లోపల సిద్ధబాబా, బోలే బాబా ఇంకా ఇతర ముఖ్యమైన వాళ్ళు అప్పటికే కూర్చొని ఉన్నారు. ఆచారం ప్రకారం పెద్ద మొత్తంలో భోజనము సిద్ధబాబా దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆయన దాన్ని దేవత నైవేద్యం పెట్టి నా తర్వాత తనతో కూర్చున్న ప్రముఖుల కొంతమందికి వడ్డించిన తర్వాత దాన్ని తిరిగి ఇంట్లోకి తీసుకెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ఆ యువ బెంగాలీ బాబా తన తాంత్రిక ప్రక్రియను పూర్తి చేశారు. దాంతో అప్పటికప్పుడు మొత్తం భోజనం అంతా కుళ్ళిన చేప దుర్గంధంతో నిండిపోయింది. సాధువులందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ తికమక పడిపోయారు. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత బోలే బాబా హఠాత్తుగా, హారి దేవుడా, బెంగాలీ బాబా ఎక్కడా అని అరిచాడు. మహారాజా, మీరు మరొకరు ఉన్నారనే విషయమే మాకు తెలీదే అని జవాబిచ్చాడు. అవును, నాతో కలిసి వచ్చిన సన్యాసి ఆయనకు భోజనం వడ్డించారా అని అడిగారు. ఎవరూ మాట్లాడలేదు. ఎవరికి ఆయన ఎవరో తెలియదు. బోలే లేచి బయటికి నడవగా మిగతా వాళ్ళు ఆయనను అనుసరించారు. బయట ఆ కుర్ర బెంగాలీ సాధువు కళ్ళు మూసుకుని ఇంకా ధ్యానిస్తూనే ఉన్నాడు. బోలే బాబా ఒక్క తన్ను తన్ని, లే నీచుడా, చూడు నువ్వేం చేశావో, ఎందుకు చేశావు ఇదంతా అని అడిగాడు. బెంగాలీ సాధువు పైకి లేచి, నేను ఆకలిగా ఉన్నాను, ఎవ్వరూ నా మాట వినటం లేదు అన్నాడు. నువ్వు ఇలా చేయాల్సింది కాదు, అసలు నిన్ను ఇప్పుడు తన్నాలి. ఎంతో దూరం నుంచి ఈ సాధువులందరూ భోజనం చేయడానికి వచ్చారు. ఆశ్రమంలోని ఆహారం మొత్తం నీ వల్లే పాడైపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ భోజనం ఎలా అని బదులిచ్చారు బోలేబాబా. బెంగాల సాధువుకి తన తాంత్రిక విద్యలను వక్ర మార్గంలో ఉపయోగించానని అర్థమైంది. ఈ పశ్చాత్తాపంలో భాగంగా ఆయన 11 నెలలు ఆకులపై నివసించాడు. ఈ లోపల ఆ కంపు వాసన భరించలేనంతగా పెరిగిపోయింది. సిద్ధబాబా వంటగదికి వెళ్లి అన్నపూర్ణదేవిని అన్ని రకాలుగా ప్రార్థించాడు. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు. దాంతో తన తలని బోలే ఒడిలో పెట్టి రోధించాడు. మహారాజు, ఆ బెంగాలీ బాబా నా సిద్ధులన్నింటినీ నాశనం చేశాడు. నేను మిగిలిన కాలం అంతా ఆకలితో జీవించాలని శపించాడు. ఆకలితో వెళ్ళిపోతే ఈ సాధువులంతా కూడా నన్ను శపిస్తారు. వాళ్ళు నా అతిథులు, నాకు సహాయం చెయ్యి, నా సమస్తం నీ కాళ్ళ దగ్గర ఉంచుతాను అంటూ విలిపించాడు. దేవుడిపై నమ్మకం ఉంచండి అంటూ బోలే బాబా సముదాయించాడు. దీనికి పరిష్కారం చూడమని దేవీమాతను పూజిస్తాను అంటూ చేతులు జోడించి గుండె దగ్గర పెట్టుకుని శిరసు వంచి ప్రార్థించాడు. అప్పటికప్పుడే ఆహారం నిండిన పాత్ర అతని చేతిలో ప్రత్యక్షమైంది. దాంట్లోంచి కొంచెం తీసి సిద్ధబాబాకి ఇచ్చాడు. ఆయన దాన్ని తీసుకెళ్లి వంటింట్లోని మిగతా ఆహార పదార్థాలలో కలిపారు. మరుక్షణంలో మొత్తం ఆహారం కుళ్ళిన చేపకంపు పోయి గుమగుమలాడుతూ విందుకు సిద్ధంగా తయారైంది. అనుకున్న ప్రకారం విందు సాగిపోయింది. ఎంత అద్భుతం చూడండి మేడం ఇది.
ఈ అన్నీ సంఘటన ఉన్నాయి మేడం, అక్కడికి అన్నీ ఉన్నాయి మేడం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అన్నీ ఉన్నాయి. కానీ అయితే అన్నీ ఉన్నాయంటే అన్నీ కొనాలంటే డబ్బే కదా ఖర్చు పెడతామా? అవును. ఇప్పుడు భౌతికంగా అంటే మనము ఏదైనా గానీ ఇప్పుడు వక్ర మార్గానికి ఉపయోగిస్తే అది ఏ విధంగా మారుతుంది అనే దానికి కూడా ఇక్కడ చూడండి ఎంత మంచి అంటే పాఠమో ఇది. వక్ర మార్గం అయినా సక్ర మార్గం అయినా ఖర్చు పెట్టాల్సింది శక్తే, అక్కడ ఎనర్జీ. అదే అదే అర్థమైంది కదా? భౌతికంగా మనం ఏం ఖర్చు పెట్టాలా, ఏం కొనాలంటే డబ్బులుగా పెట్టాలా. ఇక్కడ స్పిరిచువల్గా ఏం పెట్టాలా, ఏం కావాలని, ఏం చేయాలని, ఏం పెట్టాలా, శక్తిని పెట్టాలి, చైతన్యాన్ని పెట్టాలి. ఊరికే రాదు కదా మేడం ఏది. ఈ సంఘటన అక్కడికి వచ్చిన చిత్రకూట్ సాధువులందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. దాంతో భోలేబాబాను తమతో 3 రోజులుండి ఉపనిషత్ బోధ చేయవలసిందిగా ఆహ్వానించారు. సాధారణంగా భోలేబాబా ఇలాంటి ఆహ్వానాలను అంగీకరించరు, కానీ ఈసారి ఒప్పుకున్నారు. భోలేబాబా బోధ మేడం ఈ పేర ఒకటే చదివేస్తాను మేడం, కొంచెం మేడం. భోలేబాబా బోధ చేసిన ఆ 3 రోజుల్ని ప్రశ్న సమాధానాల పర్వాన్ని, యోగ పద్ధతుల ప్రదర్శనల్ని ఇంకా ఇప్పటికీ కొంతమంది గుర్తుంచుకున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి పరమ గురుమండలికి ఈ వర్తమాన క్షణానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ.